గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ గురించి మనం డిస్కస్ చేసాము. దాని తర్వాత ఈ ఫార్ములా కూడా మనం డిస్కస్ చేసాం అన్నమాట, వేవ్ నెంబర్ ఫార్ములా. సో ఇక్కడ ఇనీషియల్, ఇక్కడ ఫైనల్ అనేది మనం డిస్కస్ చేసాము. సో దాని తర్వాత బోర్ మోడల్లో లిమిటేషన్స్ ఏంటి అనేది కూడా, ఈ పాయింట్ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాయింట్స్ మనం 1, 2 ఇక్కడ వరకు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. బోర్ అటామిక్ మోడల్ మీద 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ప్రాబ్లం 2.10 అనేసి ఉంది, అది చూద్దాము. సో వాట్ ఆర్ ది ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ఏ ఫోటాన్ ఎమిటెడ్ డ్యూరింగ్ a transition from n is equal to 5 state to n is equal to 2 state in the hydrogen atom. అంటే ఒక హైడ్రోజన్ ఆటం ఉంది, అందులో n is equal to 5 అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 5 నుంచి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 2కి ఇలా ఒక ఎలక్ట్రాన్ జంప్ చేసినప్పుడు అంటే ఒక ఫోటాన్ ఎమిట్ అవుతుంది. ఆ ఫోటాన్ అంటే రేడియేషన్ ఎమిట్ అవుతుంది. ఆ రేడియేషన్ అంటే ఫోటాన్ అన్నమాట. ఆ ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, ఇంకా వేవ్ లెంత్ ఏంటి అనేది అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఏమి ఇచ్చాడు అంటే NI అనమాట. ఇనిషియల్ స్టేట్ 5 ఇచ్చాడు ఇది, అండ్ ఫైనల్ స్టేట్ NF2 ఇచ్చాడు అనమాట. దిస్ ట్రాన్సిషన్ గివ్ రైజ్ టు స్పెక్ట్రల్ లైన్ ఇన్ ద విజిబుల్ రీజియన్ అనమాట. ఎందుకంటే n ఈజ్ ఈక్వల్ టు 2కి వస్తుంది, అది n ఈజ్ ఈక్వల్ టు 1కి వస్తే అంటే ఫైనల్ అనేది n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అది విజిబుల్ యూవీ రీజియన్, n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే అది విజిబుల్ రీజన్ అనేసి మనం చెప్పుకుందాం అనమాట. ప్రీవియస్ క్లాసెస్లో అది బామర్ సిరీస్ అవుతుంది అనేసి మనం చెప్పుకుందాం. NF అనేది 2 అయితే అది బామర్ సిరీస్ అనేది విజిబుల్ రీజన్లో ఉంటుంది అనేసి మనం చెప్పుకుందాం. దిస్ ట్రాన్సిషన్ గివ్ రైజ్ టు ఎ స్పెక్ట్రల్ లైన్ ఇన్ ద విజిబుల్ రీజన్ ఆఫ్ ది బామర్ సిరీస్ అంటున్నాడు, చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2.17 అనేది మనం పైన ఈక్వేషన్ చూసాం అనమాట. ఇక్కడ 2.17 ఎక్కడుంది, ఇక్కడ ఉంటుంది. ఇది 2.17 ఫార్ములా. అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ ఎప్పుడైతే అది n ఈజ్ ఈక్వల్ టు 5 నుంచి n ఈజ్ ఈక్వల్ టు 2కి జంప్ అయిందో అప్పుడు మనం ఈ ఫార్ములా రాయాలన్నమాట. ఇనీషియల్ ఏమో 5, ఇది ఫైనల్ ఏమో 2, ఇది ప్లస్ ఇది RH అంటే రెడ్బర్గ్ కాన్స్టెంట్, దాని వాల్యూ ఇది, ఎందుకంటే ఎనర్జీలో రాస్తున్నాం కాబట్టి. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఆ ఫార్ములాలో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది అనమాట. దీన్ని RH అంటారు, రెడ్బర్గ్ కాన్స్టెంట్. ఇక్కడ ఇనీషియల్ 5, ఫైనల్ 2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి మైనస్ వాల్యూ వస్తుంది. ఎందుకు మైనస్ వాల్యూ వస్తుంది అంటే, ఇక్కడ 5 అనేది పెద్దది, అది డినామినేటర్లో ఉంది. 2 అనేది చిన్నది, అది డినామినేటర్లో ఉంది. సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకి మైనస్ వాల్యూ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ వాల్యూ పెద్దది, ఈ వాల్యూ చిన్నది. సో చిన్న వాల్యూలో నుంచి పెద్ద వాల్యూ తీస్తున్నాం కాబట్టి మనకి మైనస్ వస్తుంది అనమాట. 1/5² అనేది చిన్న వాల్యూ, 1/2² అనేది పెద్ద వాల్యూ, కాబట్టి మనకి నెగిటివ్ సైన్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకే, యా. సో ఇట్ ఈస్ అన్ ఎమిషన్ ఎనర్జీ, ఎందుకంటే 5 నుంచి 2కి వస్తుంది కాబట్టి అది న్యూక్లియస్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఎనర్జీని రిలీజ్ చేసి అది కింద ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్కి వస్తుంది అనమాట. మనం చెప్పుకుందాం, అదంతా మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకుందాం, అది చూడండి. సో ఎమిషన్ స్పెక్ట్రమ్ అనమాట ఇది. ఓకే, సో అది చేంజ్ ఇన్ డెల్టా, అంటే 5 నుంచి 2కి ఒక ఫోటాన్ అనేది జంప్ చేస్తే, ఎలక్ట్రాన్ అనేది జంప్ చేస్తే అప్పుడు వచ్చేటటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ఎనర్జీ, చేంజ్ ఇన్ ఎనర్జీ అనేది -4.58 × 10⁻⁹ జౌల్స్ వచ్చింది. అది ఎమిషన్, మైనస్ కాబట్టి అది ఎమిషన్ ఎనర్జీ అంట. ప్లస్ అయితే అది అబ్జార్ప్షన్ ఎనర్జీ అవుతుంది. ఓకే, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫోటాన్ టేకింగ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ గివెన్ బై, అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే ప్లస్ సైన్ తీసుకొని మనం దాన్ని చేయాలన్నమాట.
సో డెల్టా ఈ బై హెచ్ అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ బై హెచ్. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ మనకి తెలుసు కదా, ఈ ఫార్ములా మనకి తెలుసు. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ. ఇక్కడ ఈ అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ అనమాట. సో మ్యూ అంటే డెల్టా ఈ బై హెచ్ అవుతుంది. ఇది అవుతుంది డెల్టా ఈ బై హెచ్ అవుతుంది. డెల్టా ఈ అంటే మనకి వచ్చింది, కానీ మ్యాగ్నిట్యూడే తీసుకోవాలి, సైన్ తీసుకోకూడదు మనం, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కాబట్టి. సో మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం. హెచ్ అంటే మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, దాని వాల్యూ 6.626 × 10⁻34 జౌల్స్ సెకండ్ అనమాట. సో ఇక్కడ జౌల్స్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ మిగులుతుంది. పైకి వెళ్తే సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. సెకండ్ ఇన్వర్స్ అంటే హెడ్జ్ అనమాట. ఓకే, దాన్ని సింప్లిఫై చేస్తే 6.91 × 10⁻14 హెడ్జ్ వస్తుంది. ఇంకా దాన్ని లాంబ్డాలో మారిస్తే మ్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా అనేసి మనకు ఫార్ములా తెలుసు. అలాంటప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ సి బై మ్యూ అవుతుంది. మ్యూ వాల్యూ మనకి ఇప్పుడే వచ్చింది ఇక్కడ. సో దాన్ని సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇది. సో బై మ్యూ వాల్యూ వేస్తే మనకి 434 నానోమీటర్స్ వస్తుంది లాంబ్డా వాల్యూ. అంటే అది విజిబుల్ రేస్ అనమాట. అంటే 750 నుంచి 350 నుంచి 800 దాకా మనకి విజిబుల్ రేస్ అనేసి మనం చెప్పుకుందాం. లేకపోతే 400 దగ్గర నుంచి 750 దాకా మనకి ప్రెసైజ్గా విజిబుల్ రీజన్ అనేసి మనం చెప్పుకుందాం అనమాట. ఓకే, సో దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది క్యాల్కులేట్ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హెచ్ఈ ప్లస్. అంటే హీలియంలో నుంచి ఒక ఎలక్ట్రాన్ని మనం తీసేస్తే మనకి హీలియం ప్లస్ వస్తుంది. ఇలా హీలియం ప్లస్ వస్తుంది. సో వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ ఆర్బిట్ అంటే ఇక్కడ హీలియం న్యూక్లియస్ ఉంది, దాని చుట్టూ ఒక ఆర్బిట్ ఉంది. ఆ ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రానే ఉంటుంది. అంటే హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అందులోంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాం కాబట్టి ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటటువంటి ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. మనకి రేడియస్ అనేది అంటే ఫస్ట్ మనం ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏమేమి అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ ఆర్బిట్ అడుగుతున్నాడు. ఓకే, సో ఎనర్జీ, ఆ పర్టికులర్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఎంత అంటే మనకి రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఇంటూ ఇది హీలియం కాబట్టి దాని యొక్క అటామిక్ వెయిట్ అంటే అటామిక్ నెంబర్ వేయాలి, Z² అంటే 2² అంట. హీలియంకి అటామిక్ నెంబర్ 2 కాబట్టి 2² వేయాలి. ప్లస్ n అనేది ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి, ఎందుకంటే సెకండ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇది బయటికి వెళ్ళిపోయింది, ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఫస్ట్ ఆర్బిట్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 1, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 1 కాబట్టి 1² వేసాడు. సో దానివల్ల అది ఎనర్జీ ఆఫ్ దిస్ ఫస్ట్ ఆర్బిట్ అనేది ఇదన్నమాట. దీన్ని సింప్లిఫై చేస్తే -8.72 × 10⁻8 జౌల్స్ అనమాట. ఓకే, దాని తర్వాత రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ ఈజ్ గివెన్ బై ద ఈక్వేషన్. మనకి రేడియస్కి కూడా ఈక్వేషన్ ఉంది. Rn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 52.9 × A0 అనేసి మనకి తెలుసు. 52.9 × A0. సో అక్కడ మనకి n², ఇంకో ఫార్ములా ఏముందంటే n²/z అనే ఫార్ములా కూడా ఉంది మనకి. సో ఈ పికోమీటర్ని నానోమీటర్లో మారిస్తే మనకి 52.9 కాస్త 0.0529 అయిపోతుంది నానోమీటర్స్లో మారిస్తే. కాబట్టి n² అంటే మనకి హీలియం కాబట్టి ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి 1² అవుతుంది. ప్లస్ z వాల్యూ 2 కాబట్టి మనకి 2 వేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే, సో మనకి వచ్చేటటువంటి నానోమీటర్స్లో రేడియస్ ఆఫ్ దిస్ ఆర్బిట్, ఈ ఆర్బిట్ యొక్క రేడియస్ ఏంటి 0.02645 నానోమీటర్స్ అనేది రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ అనమాట. ఓకే, ఆ విధంగా మనం ఆ 2 ఫార్ములాస్ని చూసాము. ఆ 2 ఫార్ములాస్ చాలా ఈజీగా ఉన్నాయి. సో ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇది బోర్ యొక్క అటామిక్ మోడల్ డ్రాబ్యాక్స్ చూసిన తర్వాత మనకి ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే టువర్డ్స్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ది యాటమ్. అంటే మనం క్వాంటమ్ మెకానికల్ మోడల్ యాటమ్కి ఒక క్వాంటమ్ మెకానికల్ మోడల్ వైపు మనం ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఓకే, టువర్డ్స్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ది యాటమ్.
ఒక క్వాంటమ్ మెకానికల్ మోడల్ని మనం డెవలప్ చేసే ముందు ఏమేమి చూడాలి అనేది. అందులో మనకి బోర్ మోడల్లో కొన్ని మనకి షార్ట్ కమింగ్స్ ఉన్నాయన్నమాట, అంటే డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో మనకి ఇన్ వ్యూ ఆఫ్ ది షార్ట్ కమింగ్ ఆఫ్ ది బోర్ మోడల్ అటెంప్ట్స్ వర్ మేడ్ టు డెవలప్ ఏ మోర్ సూటబుల్ అండ్ జనరల్ మోడల్ ఆఫ్ యాటమ్స్. అంటే బోర్ మోడల్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేశారనమాట. Two important developments which contributed significantly in the formulation of such model were, అంటే ఆ డెవలప్మెంట్స్లో రెండు మెయిన్ థియరీస్ అనమాట. ఇవి రెండు మెయిన్ థియరీస్ చాలా ఫేమస్గా అప్పుడు మనకి కనిపించినాయి అనమాట. ఒకటి ఏంటంటే డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్. అంటే ఎలాగైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి మనం డ్యూయల్ బిహేవియర్ చెప్పుకున్నాము, అంటే వేవ్ నేచర్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి పార్టికల్ నేచర్ కూడా ఉంటుంది, ఇలా పార్టికల్ నేచర్. అదేవిధంగా మ్యాటర్కి కూడా, అంటే పదార్థం మ్యాటర్కి కూడా మనకి డ్యూయల్ నేచర్ ఉంటుంది, మ్యాటర్కి కూడా డ్యూయల్ నేచర్ ఉంటుంది అనేసి ఒక ఆయన చెప్పాడనమాట. డి బ్రోలీ అనే ఆయన చెప్పాడనమాట. మ్యాటర్కి కూడా, అంటే ఎలక్ట్రాన్కి, యాటమ్కి, వాటికి కూడా వేవ్ నేచర్ ఉంటుంది, ప్లస్ పార్టికల్ నేచరు ఉంటుంది. వేవ్ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుంది. అంటే మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం, బోర్ మోడల్ వరకు మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది అనేసి మనం నేర్చుకున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి అంటే అది లైట్ కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి వేవ్ నేచర్ అనేది మనకి తెలుసు, కానీ పార్టికల్ నేచర్ ఉంటుంది అనేసి కూడా మనం ఇప్పుడే చూసాం అనమాట బోర్ మోడల్ దాకా. కానీ ఇక్కడ మ్యాటర్కి, అంటే ఒక పదార్థానికి దానికి వేవ్ నేచర్ ఉంటుంది ఈ విధంగా, ప్లస్ పదార్థం అంటే అది ఎలాగో పార్టికల్ నేచర్ ఎలాగో ఉంటుంది, ఎందుకంటే అది మ్యాటర్ కాబట్టి, అది ఒక వస్తువు కాబట్టి దానికి ఎలాగో పార్టికల్ నేచర్ ఉంటుంది, కానీ దానికి వేవ్ నేచర్ కూడా ఉంటుంది అనేది ఈయన డి బ్రోలీ అనే ఆయన 1924లో ప్రపోజ్ చేశాడనమాట. దాని తర్వాత ఇంకోటి థియరీ ఏంటంటే హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. హైజెన్బర్గ్ అన్సర్టైనిటీ అంటే ఒక ఖచ్చితంగా చెప్పలేనిది అనేసి అర్థం అనమాట. అన్సర్టైన్ అనమాట, ఖచ్చితంగా మనం చెప్పలేము అనమాట. అలాంటి ప్రిన్సిపల్ ఒకటి ఉందన్నమాట. సో ఆ రెండు మనం చూస్తే మనకి యాటమ్ మోడల్ అనేది క్వాంటమ్ కెమిస్ట్రీ వైపుకి మనకి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనకి డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అని చూద్దాం. ఓకే, సో ఇక్కడ ద ఫ్రెంచ్, ఒక్క నిమిషం తీసేద్దాం. ద ఫ్రెంచ్ ఫిజిసిస్ట్, ఫ్రెంచ్ సైంటిస్ట్ అనమాట, డి బ్రోలీ అనే ఆయన, డి బ్రోలీ ఇన్ 1924 ప్రపోజ్డ్ దట్ మ్యాటర్ అంటే ఒక వస్తువు, చాలా చిన్న వస్తువు అనమాట, లైక్ రేడియేషన్ షుడ్ ఆల్సో ఎగ్జిబిట్ డ్యూయల్ బిహేవియర్. అంటే రేడియేషన్ లాగా మ్యాటర్ అనేది వేవ్ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుంది అనేసి చెప్పాడనమాట. దట్ ఈస్ బోత్ పార్టికల్ అండ్ వేవ్ లైక్ ప్రాపర్టీస్. మ్యాటర్కి పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ లైక్ ప్రాపర్టీస్ ఉంటాయి అనేసి చెప్పాడు. దిస్ మీన్స్ దట్ యాజ్ ద ఫోటాన్ హ్యాస్ జస్ట్ యాజ్ ద ఫోటాన్ హ్యాస్ మూమెంటమ్ యాజ్ వెల్ యాజ్ వేవ్ లెంత్. ఫోటాన్కి ఎలాగైతే మూమెంటమ్ ఉంటుందో, మూమెంటమ్ దేనికి ఉంటుంది, ఏదైతే ట్రావెల్ చేస్తుందో దానికి మూమెంటమ్ ఉంటుంది, అంటే వేవ్ నేచర్ ఉంటే మూమెంటమ్ ఉంటుంది. మూమెంటమ్ దేనికి ఉంటుంది, మాస్ ఉంటే ఉంటుంది. మూమెంటమ్ అంటే ఏంటి, m/v, అంటే మాస్ ఉండాలి, మాస్ ఉంటే మూమెంటమ్ ఉంటుంది. వేవ్ లెంత్ దేనికి ఉంటుంది, ఇక్కడ మనకి ఈ విధంగా వేవ్ నేచర్ ఉంటే మనకి వేవ్ లెంత్ ఉంటుంది. అంటే ఎలాగైతే మనకి ఫోటాన్కి, అంటే రేడియేషన్లో ఉన్నటువంటి క్వాంటా ఆఫ్ ఎనర్జీకి, ఫోటాన్ అంటే ఒక రేడియేషన్లో, ఒక లైట్లో ఉన్నటువంటి చిన్న పార్టికల్స్ అనమాట, డిస్క్రీట్ పార్టికల్స్. సో వాటిని ఫోటాన్ అంటారు. దానికి ఎలాగైతే మూమెంటమ్ ఉంటుందో, అంటే మాస్ ఉంటుందో, అంటే పార్టికల్ నేచర్ ఉంటుందో, ఇంకా వేవ్ లెంత్ ఉంటుందో, అంటే వేవ్ నేచర్ ఉంటుందో, ఎలక్ట్రాన్ షుడ్ ఆల్సో హ్యావ్ మూమెంటమ్ యాజ్ వెల్ యాజ్ వేవ్ లెంత్. అలాగే ఫోటాన్కి ఏ విధంగా వేవ్ లెంత్ మూమెంటం ఉంటుందో, ఎలక్ట్రాన్కి కూడా వేవ్ లెంత్, అంటే ఈ విధంగా వేవ్ నేచర్ ఉంటుంది, ప్లస్ మాస్ ఉంటుంది. మాస్ ఎలాగో ఉంటుంది ఎలక్ట్రాన్ మనకి తెలిసిందే, అంటే పార్టికల్ నేచర్ ఉంటుంది, ప్లస్ ఈ విధంగా వేవ్ నేచర్ కూడా ఉంటుంది అనేది చెప్తున్నారు అనమాట డి బ్రోలీ.
De Broglie, from his analogy, gave the following relation between the wavelength and momentum of the material. అంటే ఆయన ఒక ఫార్ములా కూడా ఇచ్చాడు. ఒక వస్తువుకి అంటే ఒక ఎలక్ట్రాన్కి లేకపోతే ఏ వస్తువు అయినా సరే, ఎలక్ట్రాన్ ఒక పార్టికల్, అలాగే ఏ వస్తువైనా సరే ఆ వస్తువుకి ఆ వస్తువు యొక్క మూమెంటానికి అంటే మాస్కి ప్లస్ దాని యొక్క వేవ్ లెంత్కి ఒక ఫార్ములా ఇచ్చాడనమాట. అదే ఇది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి. ఎం అంటే మాస్, వి అంటే వెలాసిటీ, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇక్కడ ఎంవి అంటే మూమెంటం కాబట్టి దాన్ని పీతో రిప్రజెంట్ చేస్తాం. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పీ అనమాట ఈ ఫార్ములా. ఇది డీ బ్రోగ్లీ ఫార్ములా అనమాట. చాలా ఫేమస్ ఫార్ములా ఇది. వేర్ ఎం ఈజ్ ద మాస్ ఆఫ్ ది పార్టికల్, వి ఈజ్ ద వెలాసిటీ అండ్ పీ ఈజ్ ద మూమెంటం అనేసి ఇచ్చాడు. ఆయన ఎవరు డీ బ్రోగ్లీ అంటే ఈయన డీ బ్రోగ్లీ అనమాట. లూయిస్ డీ బ్రోగ్లీ, ఎ ఫ్రెంచ్ ఫిజిసిస్ట్, స్టడీడ్ హిస్టరీ యాజ్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ద ఎర్లీ 1910s. అంటే ఆయన హిస్టరీ చదివాడు. బీఎస్సీ అనేది అంటే గ్రాడ్యుయేషన్ అనేది హిస్టరీలో చేశాడు, కానీ ఇన్వెన్షన్ మాత్రం సైన్స్లో చేశాడు అనమాట. కెమిస్ట్రీలో అంటే ఫిజిక్స్లో చేశాడు. హిజ్ ఇంట్రెస్ట్ టర్న్ టు సైన్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హిజ్ అసైన్మెంట్ టు రేడియో కమ్యూనికేషన్స్ ఇన్ World War I. అంటే ఆయన హిస్టరీ చదివి వరల్డ్ వార్ గురించి అప్పుడు ఆ కమ్యూనికేషన్స్ అనమాట, ఆ వార్లో రేడియో కమ్యూనికేషన్స్ మీద వర్క్ చేశాడు అనమాట World War Iలో. ఆ ఇంట్రెస్ట్ ఆయన్ని సైన్స్ వైపుకి మళ్ళించింది అనమాట. హీ రిసీవ్డ్ హిస్ డాక్టర్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్ ఇన్ 1924. అంటే డాక్టర్ ఆఫ్ సైన్స్ అంటారు అప్పుడు, ఇప్పుడు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు, డాక్టరేట్ అనమాట, పిహెచ్డి అంటారు ఇప్పుడు. హీ వాజ్ ప్రొఫెసర్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్. ఆయన ప్రొఫెసర్ అనమాట, థియరిటికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ 1932 అంటిల్ హిజ్ రిటైర్మెంట్ ఇన్ 1962. రిటైర్మెంట్ దాకా ఆయన ప్యారిస్లో ఒక యూనివర్సిటీలో థియరిటికల్ ఫిజిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశాడు 1962లో రిటైర్మెంట్ అయ్యేంతవరకు. హీ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 1929. ఆయనకి 1929లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓకే, ఆయన వర్క్ మీద, ఫిజిక్స్ వర్క్ మీద. సో ఇక్కడ ఈ ఫార్ములా ఆయన ఇచ్చాడనమాట. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి, చాలా ఫేమస్ ఫార్ములా, లేకపోతే హెచ్ బై పి ఇది. సో వేర్ ఎమ్ ఈజ్ మాస్ ఆఫ్ ది పార్టికల్, వి ఈజ్ వెలాసిటీ అండ్ పి ఈజ్ మూమెంటమ్. ఓకే, డీ బ్రోగ్లీస్ ప్రెడిక్షన్ వాస్ కన్ఫర్మ్డ్ ఎక్స్పెరిమెంటల్లీ వెన్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఎలక్ట్రాన్ బీమ్ అండర్గోస్ డైఫ్రాక్షన్. అంటే మనకి ఒక ఎలక్ట్రాన్ బీమ్ని జనరేట్ చేశారు. ఎలక్ట్రాన్ బీమ్ని మనం అంటే ఎక్స్రేస్ని మెటల్ మీద ఫోకస్గా బంబార్డ్ చేస్తే ఆ మెటల్ నుంచి ఎలక్ట్రాన్ బీమ్ అనేది బయటకు వస్తుంది. ఏ మెటల్, టంగస్టన్ మెటల్ తీసుకొని దాని మీద ఎక్స్రేస్ని బంబార్డ్ చేయించామనుకో, ఆ టంగస్టన్ మెటల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ బీమ్ బయటకు వస్తుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్ పార్టికల్స్ అన్నీ ఒక రే లాగా బయటకు వస్తాయి. సో అవి దేని మీద పడినాయి అనుకో వెళ్ళి అవి డైఫ్రాక్షన్ చెందుతాయి. అంటే విచ్ఛిన్నం అనమాట. ఇలా 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 ఒక లైట్ లాగా అవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. డైఫ్రాక్షన్ అంటారు దాన్ని. సో ఏ ఫినామినన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వేవ్స్. ఆ ఫినామినా అనేది, డైఫ్రాక్షన్ అనేది వేవ్స్ అంటే ఒక వేవ్ నేచర్ ఉన్నటువంటి ఒక వేవ్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ అనమాట. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది దాన్ని చేస్తుంది, డైఫ్రాక్ట్ చేస్తుంది అన్నమాట. డైఫ్రాక్షన్ అనే ఫినామినాన్ని ఎలక్ట్రాన్ బీమ్ ఇస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్కి వేవ్ నేచర్ ఉంది అనేసి ప్రూవ్ చేశారనమాట. దిస్ ఫ్యాక్ట్ హ్యాస్ బీన్ పుట్ టు యూజ్ ఇన్ మేకింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. జనరల్లీ ఏం జరిగిందంటే అప్పుడు ఆ డీ బ్రోగ్లీ కాన్సెప్ట్ నుంచే ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది పుట్టిందనమాట. ఎందుకంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే చాలా పవర్ఫుల్ టూల్ అది. ఒక చిన్న బ్యాక్టీరియా ఉందనుకో, ఆ బ్యాక్టీరియాని దాని సైజ్కి 1,000,000 రెట్లు పెద్దగా చేసి చూపెడుతుంది అది. ఒక వైరస్ ఉందనుకో, దానికి ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది 1,500,000 రెట్లు అంటే 15 మిలియన్ టైమ్స్ అనమాట. 15 మిలియన్ టైమ్స్ అంటే 1,500,000 రెట్లు దాని సైజ్ని మనకి పెద్దది చేసి చూపెడుతుంది అనమాట. అంటే ఏంటంటే మనకి ఒక చిన్న పాయింట్ పెన్తో మనం నిబ్బుతో ఒక చిన్న పాయింట్ అలా పెట్టి, పాయింట్ మనం ఇలా పెట్టి దాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసామనుకో, అదొక పర్వతంలాగా అనిపిస్తుంది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఈ పాయింట్. సో అంత మ్యాగ్నిఫికేషన్ ఉంటుందన్నమాట ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో. సో దాని ద్వారానే ఈ కరోనా వైరస్ అన్నీ దాని ద్వారానే దాని యొక్క స్ట్రక్చర్స్ అన్నీ డిటెక్ట్ చేస్తారనమాట.
ఓకే. సో, అది ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఎలక్ట్రాన్ బీమ్ డైఫ్రాక్షన్ చెందడాన్ని యూజ్ చేసుకుని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది తయారు చేశారు. ఓకే. తర్వాత ఇట్ నీడ్స్ టు బీ నోటెడ్ దట్ అకార్డింగ్ టు డి బ్రోలీ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ హ్యాస్ వేవ్ క్యారెక్టర్. అంటే మనం కూడా మనం ఒక రాయి తీసుకొని దాన్ని విసిరితే మనకి రాయి ఇలా వెళ్ళడం చూస్తాం మనం. కానీ యాక్చువల్గా ఆ రాయి ఇలా వెళ్తుందంట, ఇలా. అది చెప్తున్నాడు. ఇట్ నీడ్స్ టు బి నోటెడ్ దట్ మనం అది నోట్ చేయాలి. ఏంటి? అకార్డింగ్ టు డి బ్రోలీ ప్రకారం ఏంటిది? ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ అంటే మనం ఒక రాయి తీసుకొని ఇలా విసిరితే అది మన కళ్ళకి ఇలా కనిపిస్తుంది చిన్నగా వెళ్ళడం, కానీ యాక్చువల్గా అది ఇన్ ప్రాక్టీస్ ఇలా వెళ్తుందంట. కానీ ఇక్కడ ఈ వేవ్ లెంత్ ఈ డిఫరెన్స్ అని చూసారా, పైకి కిందకి, అది చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే రాయి యొక్క మాస్ చాలా పెద్దది కాబట్టి మనకి ఫార్ములా ఏముంది? లాంబ్డా ఈజ్ ఈక్వల్ h/mv కదా. ఇక్కడ m అనేది పెద్దది, అంటే మాస్ మనకి ఎంత ఉంటుంది? మినిమం ఒక 1 కిలో, అర కిలో ఉంటుంది ఆ రాయి యొక్క వెయిట్. కాబట్టి అక్కడ ఆ మాస్ పెరిగిపోయింది కాబట్టి ఈ వేవ్ లెంత్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇది ఈ డిస్టెన్స్ అనమాట. ఈ డిస్టెన్స్ ఉంది చూసారా, అది తగ్గిపోతుంది. వేవ్ లెంత్ అనమాట అది. అంటే దీన్ని ఒక వేవ్ లెంత్ అంటారు. అది మన కళ్ళకి కనిపించదు, ఎందుకంటే ఇది ఇలా ఉంటుంది, కానీ మళ్ళీ కళ్ళకి ఇలా కనిపిస్తుంది. అంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. వేవ్ లెంత్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది, ఇంత ఉంటుంది అనమాట. దానికన్నా అంటే నానోమీటర్స్లో ఉంటుంది అనమాట. అంటే మాస్ పెరిగితే వేవ్ లెంత్ తగ్గిపోతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఇక్కడ మాస్ అనేది కిందకు ఉంది, డినామినేటర్లో ఉంది. లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. అంటే మాస్ పెరిగితే లాంబ్డా తగ్గిపోతుంది, కానీ మాస్ తగ్గితే లాంబ్డా పెరిగిపోతుంది. అది మాస్ ఎలక్ట్రాన్ యొక్క మాస్ తీసుకుందాం అనుకో, మాస్ చాలా చిన్నది కాబట్టి దానికి లాంబ్డా వాల్యూ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్కి మనకి ఇలా వేవ్లా ట్రావెల్ చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. కానీ ఒక రాయికి మనకి ఈవెందో అది వేవ్లా ప్రయాణించిన అది మనకి ఇలా స్ట్రైట్గా ప్రయాణించినట్టు మనకి తెలుస్తుంది అన్నమాట, ట్రావెల్ చేస్తున్నట్టు. ఓకే. ద వేవ్ లెంత్స్ అసోసియేటెడ్ విత్ ఆర్డినరీ ఆబ్జెక్ట్స్ ఆర్ సో షార్ట్. ఇది చూసారా, వేవ్ లెంత్ ఆర్డినరీ ఆబ్జెక్ట్స్ అంటే రాయి విసిరితే వేవ్ లెంత్ చాలా చిన్నగా ఉంటుంది. సో షార్ట్ బికాస్ ఆఫ్ దేర్ లార్జ్ మాసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేవ్ లెంత్ చాలా చిన్నగా ఉంటుంది. దట్ దేర్ వేవ్ ప్రాపర్టీస్ కెనాట్ బి డిటెక్టెడ్. కాబట్టి అవి ఇలా స్ట్రైట్గా వెళ్ళడం చూస్తాం, కానీ ఇలా వేవ్ లాగా వెళ్ళడం మనం చూడలేము అనమాట. కెనాట్ బి డిటెక్టెడ్ అనమాట. ద వేవ్ లెంత్స్ అసోసియేటెడ్ విత్ ఎలక్ట్రాన్స్ అండ్ అదర్ సబ్-అటామిక్ పార్టికల్స్ విత్ వెరీ స్మాల్ మాస్ కెన్ హౌఎవర్ బి డిటెక్టెడ్. ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి మాస్ చాలా తక్కువ కాబట్టి లాంబ్డా అనేది మాస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఆ డి బ్రోలీ ఈక్వేషన్లో అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ h/mvలో మనకి ఎలక్ట్రాన్ యొక్క ట్రావెలింగ్ మనకి వేవ్ నేచర్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకే. However, be detected experimentally. Results obtained from the following problems prove these points qualitatively. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ పాయింట్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేశారనమాట. సో ఈ విధంగా మనకి డి బ్రోలీ అనే ఆయన మ్యాటర్కి కూడా డ్యూయల్ నేచర్ ఉంటుంది అనేది ప్రూవ్ చేశాడనమాట. సో దాని మీద ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ప్లస్ ఇక్కడ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.